ఏంటి విషయాలు? ఏం లేదు చెప్పాలి. రాత్రి వస్తాను ఉదయం వచ్చేసి. ఏం లేదు, నైటే వస్తుండే కానీ ఇబ్బంది వల్ల తొందరగా వెళ్ళి ఇంకా తొందరగా వస్తుంది. నువ్వు ఉంటావు ఉన్నావు అనుకున్నాను. ఏంటి విషయాలు? ఎంత బాగున్నారా? ఏం లేదు, తెలిసిందే కదా ప్రాబ్లం వల్లనే నేను ఇక్కడ వచ్చిన. ఊళ్ళో చూస్తే పని దొరుకుతారు, ఏం దొరుకుతారు. నేను ఇంట్లో అలా అడిగితే చూడమని అర్థమైతే చూసి పని చేయాలి. నేనైతే ఆలోచిస్తే నువ్వు గుర్తొచ్చింది, అందు నుంచే నీకు నైట్ ఫోన్ చేసింది. అయితే ఒక పని చెప్పి నువ్వు పని దొరికిందో ఇక్కడే ఉంటుంది ఫోన్ అవును సరేనా? నీకేం ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఇక్కడ. నీకేం కావాలంటే నేను ముందు చూసుకో. ఏంటి నీకు జాబ్ కాకుండా నువ్వు వెళ్ళిపో, చూసుకుని మళ్ళీ వచ్చి ఉన్నాను. నీకు ఇబ్బంది నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అది కొంచెం ఇప్పుడు నువ్వు ఎట్లా ఆఫీస్కి వెళ్తావు ఆ బ్యాంక్కి, అక్కడ ఏమైనా ఉంటే చూడకొచ్చు. తప్పకుండా నేను చెప్తాను నీకు. ఏ జాబ్ అన్నా కానీ ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ చిన్న జాబ్ అని పెద్ద జాబ్ అని ఫస్ట్ చిన్న జాబ్ చూసుకుంటే తర్వాత చిన్న నెలకల్లిగా పెద్ద జాబ్ దొరుకుతుంది. ఏమంటావు? ఏదో ఒకటి చేస్తాను వచ్చినందుకు ఖాళీగా అయితే ఉంది. రాజు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మిగతా విషయాలు సాయంత్రం మాట్లాడు, ఓకేనా? మస్త్ బాయ్. ఊరికి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బాగానే సెటిల్ అయ్యింది. మంచిగా పని చేసుకుంటా, మంచి ఆఫీసర్లో జాబ్లు చేసుకుంటా. నేను దేనికి పనికి రాకుండా ఊళ్ళో ఉండి మంచి పని అన్న చేసుకోకుండా దీని వెంబడ పడి ఆఖరికి వస్తే ఒక దానింట దొరికిపోయి దెబ్బలు తిని ఊళ్ళకి నుంచి కొట్టి ఇరగొట్టు మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పటి నుంచి అన్న మంచిగా ఉండి ఒక పని చేసుకొని మంచిగా సెటిల్ అయితే వీళ్ళకి కావచ్చు కూడా. లేదంటే మళ్ళీ అదే బాగుంటుంది. ఇంకా వీరికి ఆ విషయం తెలియదు, నేను జాబ్ లేదని ఏదో ఒకటి అబద్ధం చెప్పి ఇంటికన్నా మ్యాటర్ తెలిస్తే చాలా ఆదైపోతుంది. ఏదో ఒక రకంగా పని దొరికి నేను కూడా అయితే సెటిల్ అయితే ఇప్పటి నుంచే నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త ఉండాలి. ఊర్లో దాని ఇంట దొరికిందని చెప్పు కుక్కని కొట్టినట్టు కొట్టిరు. ఆ ఊరు వాళ్ళంతా ఎవరు కొట్టినా కూడా తెలియదు. లేదని నొప్పులు ఈ విషయం కూడా ఆంటీ తెలిసిందంటే ముందు ఇజ్జత పోతుంది. వీడు కూడా ఉండలేదు, తన్ను ఎలా కొట్టేస్తాడు వీడు కూడా. అయినా అది సేన్ల పిలుచుడేంది, పోవుడేంది, దొరుకుడేంది, కుక్కలు కొట్టినట్టు నన్ను కొట్టుడేంది, ఈ ఆయన ఇక్కడన్నా కొంచెం జాగ్రత్త ఉంటే అంతే దారుణం. ఇంకేం అవుతారని వీడు ఆఫీస్కి పోయిండు. వీడు వచ్చే వరకు సాయంత్రం అవుతారు అనుకుంటా. అప్పటిదాకా ఇంత పెద్ద ఇంట్లో ఒప్పుకొని ఏం చేయాలో ఏమో. ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు. ఒకసారి చూసి ఏమన్నా చేసుకున్నా చేసుకుందాం.
నువ్వేం చేస్తున్నావు ఈ పని? పర్లేదురా, నేనే చేస్తున్నా. కొందే కదా, కొంచెం ఉంది కదా. నిలబడిరా నువ్వు. నేను చేస్తున్నా కదా, నువ్వు చేస్తావు పని. వచ్చే అవును బండి ఖాళీ ఉన్నా. అరే నేను ఎవరు అనుకున్నావు? మీ ఫ్రెండ్ కదా. అవునులేరా, ఖాళీ ఉన్నా కదా. అట్లా కాదు కదా, నువ్వు అట్లా చేయకూడదు కదా. అది పని మనిషి అమ్మాయి ఇవాళ రావాల్సింది, రాలేదు. పని మనిషి కూడా పని మనిషి ఉంది కదా అమ్మాయి. అమ్మాయి ఈరోజు రాలేదు, రేపైతే వస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది. ఇంకోసారి అలాంటి పనులు చేయగలరు. అదే కదా, ఒక్కడే కదా, మళ్ళీ ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తావు, ఎందుకు రిస్క్ ఖాళీగా కదా. ఫ్రెండ్ అంటే అదే కదా నీకు అర్థం. అదే మన ఫ్రెండ్ అని నేను అన్ని చేసిన. సరే ప్రేర్ చేస్తారు, నెక్స్ట్ టైం అలా చేయగలరు. రేపు అమ్మాయి మార్నింగ్ వస్తుంది. ఏంటి, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళు నీకు జాబ్ చెప్తాను చెప్పారు కదా, కార్డు ఇచ్చారు వాళ్ళు. దాంట్లో డ్యూటీ ఉందంట. ఈ కాంటాక్ట్ అయితే అయిపోయిందా? కాంటాక్ట్ అయిపోతుంది. పోతా మరి ఒకసారి ఫోన్ చేసి ఉంచుకోండి, దగ్గర పెట్టుకో. రేపు వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, నువ్వు ఫోన్ చేయాలి ఫస్ట్. నువ్వు ఫోన్ చేసి 20,000 ఇస్తారు చాలు. పర్లేదా? చాలా అయితే మనకి ఏదో 15,000 ఇచ్చినా చాలు ప్రస్తుతానికి. మళ్ళీ వాడికి 10,000 చేస్తారు. అర్థమైందా? కార్డు దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ఇట్లా రవి ఇచ్చాడు నీకు నెంబరు అని చెప్పి. ఏంటి సరే సరేరా, డ్రెస్ అప్ వేస్తా, కూర్చో. ఇంకోసారి అలాంటి పనులు చేయాలి. ఏంది? ఓకే. రవి మరారా. నమస్తే సార్. వీళ్ళు రాలేదు? నిన్న ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళాను సార్. అలానా? సరే. మన పని అమ్మాయి. నిన్న చెప్పిన ఈమె కోసం. అవును, నువ్వు రాలేదు. మంచిగా చేస్తున్నా. మంచిగా చేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నా దగ్గర? నేను ప్లాట్ తీసుకున్నా, వేర్స్ అయితే అప్పటి నుంచి అమ్మాయి చేస్తాను. మంచిగా ఇస్తాను. ఏదో ప్రాబ్లం ఉంటే అలాగే అయితే ఎప్పుడు వస్తుంటాను. మంగా ఇలా రామా. చెప్పండి సార్. రాజు అని నా ఫ్రెండ్. ఏంటి అదోనా? ఇప్పటి నుంచి మన దూరం ఉంటాడు. ఇక్కడే ఉంటాడు. ఇద్దరు సరిపడా అన్నం వండి పెట్టు. మాకు ఏది కావాలో సరే ఇద్దరు సరిపడా వండి పెట్టు. సరేనా? వెళ్ళి టీ తీసా. ఏంటో ఈరోజు ఆఫీస్ లేదా? చాలా టైం ఓవర్ అయిపోయింది కదా, వెళ్ళట్లే. ఆఫీస్ ఉంది కానీ లేట్ ఎవరు చేయగలదు ఈరోజు. అయినా టైం కూడా ఎక్కువ వచ్చింది. టీ తాగే చెప్తా. సరేనా? వీడేంది దొంగ సచ్చినోడు ఇలా చూస్తున్నాడు?
నేను వెళ్తున్నా ఇంకా అన్ని పనులు చూసుకో జాగ్రత్త చూసుకో అంత వంట మొత్తం చేసేది సరే సార్. చెప్పండి అయ్యగారు, ఏమైనా కావాలా? ఏముంటుంది కానీ తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? మధ్యలో కాదు, మీరు ఎప్పటి నుంచి పని చేసిన ఇక్కడ? 3 సంవత్సరాల నుంచి ఇక్కడే పని చేస్తున్నాం అయ్యా. అంటే ఇక్కడనే చేస్తావా ఇంకెక్కడైనా చేస్తున్నావా? ఇక్కడ ఇంకొక ఇల్లు చేస్తున్నా పక్క గల్లీలో. వెళ్ళి అయిందా? అయింది కానీ మధ్యలోనే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. మీ ఆయన? అయ్యో అయ్యో, ఎంత బాగా వచ్చింది నీకు. అయితే పిల్లలు ఏమన్నా ఉన్నారా మరి? లేరు అయ్యగారు. నుంచి కొంచెం మంచిగా ఉంది, పిల్లలు ఇంకా లేదు కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవద్దా మరి? ఇంకెందుకని ఇంక ఇలానే ఉన్నా అయ్యగారు. ఇంకా పని చేసుకుంటూ బతుకుతున్నా. నీకు ఎంత ఇస్తారు పైసలు? అంటే సాలరీ ఎంత వస్తుంది నెలకి? నెలకి అయ్యగారు 5,000 ఇస్తున్నారు. దాంతో ఒక్కదాన్ని ఉంటావా? మమ్మీ డాడీ దగ్గరే ఉంటున్నా. అంటే ఇప్పుడు నువ్వు పెళ్ళైనా మంచివి కదా, ఇంకేమైనా కోరికలు వస్తే మనం ఏం చేస్తావు? కోరికలు ఏంటి అయ్యగారు? అంటే కోరికలు అంటే తెలియదే ఉన్న వాళ్ళే కానీ అర్థం చేసుకోండి, నేను ఇట్లా అడుగుతున్నాను. కోరికలు పెళ్ళైంది కదా నీకు, ఒంటరిగా వండుకుంటావు కదా, అప్పుడు ఎట్లా ఇంకేం ఇబ్బంది ఉండదా అనేసి. లేదా అయ్యగారు? మంచిగా ఉంటుందా? ఏమో అయ్యగారు, మీరు ఎట్లట్లానో మాట్లాడుతున్నారు. ఇది కాదు మమ్మల్ని నేను చెప్పేది నీకు ఏంటంటే నీకు అర్థమవుతుంది. లేదా అయ్యగారు, పని ఉంది. నీకు అర్థమవుతుందా అర్థమవుతుందా, లేకపోతే అర్థమైనా కూడా అర్థం కానట్టు నటిస్తుందా? ఏదేమైనా సరే మీరు ఉన్నన్ని రోజులు దీంతో సెటిల్ అయ్యి మన పని కానిచ్చుకోవాలి. ఇదేంటి ఏదో తేడాగా చూస్తున్నాడు, తేడాగా మాట్లాడుతున్నాడు. నాకు పొద్దున చూసినప్పుడే అనుమానం వచ్చింది, ఏదో చేసేటట్టే ఉన్నాడు. ఏదో ఇలాగే చూస్తూ ఉంటే ఇంకా ఏదో జరిగేటట్టే ఉంది ఇక్కడ. ఒకసారి సార్తో మాట్లాడితే బెటర్. సార్ వచ్చినాక ఒకసారి చెప్పి చూస్తాం. యాక్షన్. రండి సార్. మంగ వాటర్ వేస్తారమ్మా. తెస్తున్నాను సార్. సార్ ఒక విషయం చెప్పొచ్చా? చెప్తున్నా. అంటే మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా సార్, ఆయన కొంచెం తిక్కగా మాట్లాడుతున్నాడు. మాట్లాడే లేదు సార్, ఒకసారి మీరు చెప్పి చూడండి. పని అయిపోయింది, నేను వెళ్తున్నాను, ఇంటికి వస్తాను. సరే అమ్మా, వెళ్ళు, నేను మాట్లాడతాను. ఓకే సార్. రే రాజు, రా వస్తున్నారా? రా ఫస్ట్. అప్పుడే అయిపోయిందా? పొద్దుగా అయిపోయింది. చెప్పాలి నువ్వే. ఫోన్ చేసావా? చేసినాం. ఏమన్నాడు? మీరు రేపు రమ్మని మధ్యాహ్నం కల్లా వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అని చెప్పాను. ఇంటర్వ్యూ ఉండదు అక్కడ. చెప్పే అయితే ఇంకా నువ్వు చెప్తే మనం సరే నీకు చెప్తాంలే ఎట్లుంటారో ఏంటో ఇంటర్వ్యూలు ఎక్కువ ఉంటుంది, నీకు చెప్తాము. సరే సార్ మధ్యాహ్నం కల్లా రమ్మన్నాడు. ఏంది మంగనే ఏమన్నా ఉంటా? ఎవరికి? మంగ ఏమన్నా వంట చేస్తున్నావా అని
చెప్పిందా రేపు వెళ్ళింది ఇప్పుడు అసలు వంట చేసే వాళ్ళే మన దొరకట్లా ఏంది అర్థం నీకు అసలు ఇప్పుడు చాలా ఎవరు దొరకట్లా పని చేసేవాళ్ళు ఎవరు నువ్వు అట్లా అంటే ఎట్లా నేనేమనలేదు చిన్న మాట అంటే అట్లా అనుకుంటేమో అట్లా ఎందుకంటే ఇప్పుడు పనులు దొరకడం చాలా కష్టంగా ఏంటి నెక్స్ట్ అంటారు చేసుకుంది పని చేసి ఏం కాదు ఏంటి సార్ ఇలాంటి దాంట్లో ఎంతమంది చూడు దీనికంటే మంచి ఉండే మన ఊర్లో ఎంతైనా నా చేతిలో పట్టడం కాదు శక్తి చేసేదో చేస్తా తర్వాత సంగతి తర్వాత దీని సంగతి చెప్తే మంగా అయ్యారు కొంచెం ఇక్కరా చెప్పండి అయ్యారు ఇంకో బెడ్రూమ్ జర బెడ్ చదరా మొత్తం కచేరీ ఇచ్చేది సరే పని అంతా అయిపోయిందా అయిపోయింది అయ్యారు తిన్నా లేదా మరి లేదా అయ్యారు ఇప్పుడు వెళ్ళాక తిన్నాను ఏం మందిలో ఉంటాయి అయ్యారు ఏం చేస్తున్నారు అయ్యారు వదలండి అయ్యారు ఏం చేస్తున్నారు వదలండి అయ్యారు అయ్యారు వదలండి ప్లీజ్ మీకు దండం పెడతా వదలండి అయ్యారు వదలండి అయ్యారు ఫస్ట్ లేకండి మీరు వదలండి అయ్యారు వదలండి ఏముంటున్నావు రంగు పని మనిషి అంటే తక్కువ అంచనా వేస్తున్నావా నరికి పాడేస్తా నడు ఇక్కడికి వెళ్ళు బయటికి ఏంటి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు రోజు రోజుకి రెచ్చిపోతున్నావు సార్ ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా లేదంటే ఇక్కడి వరకు రానిచ్చేదాన్నే కాదు పని మనిషి ఏమి చేయలేదు అనుకుంటున్నావేమో గొంతు కోసి వెళ్తా నా గురించి నీకు ఇంకా తెలీదు ఏదో అనుకుంటున్నావు ఏమి చేయలేదులే ఆడపిల్ల అని
అర్థమవుతుందా నేను చెప్పింది? గొంతు కోసి పంపిస్తా. ఇక్కడ ఏం జరగక ముందే వెళ్ళిపో ఇక్కడ.